అందరికీ జేబీ. ఈరోజు నవంబర్ 26 యొక్క విశిష్టత ఏంటంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి దినోత్సవం. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించిన రోజు కాబట్టి ఈరోజును రాజ్యాంగ స్ఫూర్తి దినోత్సవంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు జరుపుకుంటా ఉన్నారు. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఈ భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు ఆ 8 షెడ్యూల్స్ కాస్త 12 షెడ్యూల్స్గా మార్పు చెందినాయి. ఈ భారత రాజ్యాంగాన్ని ఇంత క్రమబద్ధంగా, ఇంత భారతదేశం సుభిక్షంగా ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు నడవడానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మరువలేదు. ఆయన కృషికి నిదర్శనంగానే 125 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగానే నవంబర్ 26ను భారత రాజ్యాంగ స్ఫూర్తి దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఈ నవంబర్ 26 యొక్క విశిష్టత ఏంటంటే భారతదేశ రాజ్యాంగ ప్రియంబుల్ పీఠికలోనే 1949 నవంబర్ 26ను భారత రాజ్యాంగంను ఆమోదించిన రోజుగా భారత రాజ్యాంగ పీఠికలోనే ఉంటుంది. కాబట్టి అందరికీ మరొకసారి భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తి దినోత్సవ శుభాకాంక్షలు. జై